ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. మనకు అనేక మార్లు ఇష్టం ఉన్నా లేకపోయినా, ప్రయత్నములు ఎన్ని చేసినా ఒక భయంకరమైన నష్టము, కష్టము కలుగుతూ ఉంటుంది. ఎందుకో తెలియదు, తెలియని అనారోగ్యం వచ్చి మీద పడుతూ ఉంటుంది, తెలియని ఖర్చు వచ్చి మీద పడుతుంది, బిజినెస్ లాంటివి ఉంటే అది అటర్ ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాం. కానీ అవి ఏం జరిగినప్పటికీ మనము ఆశ, నిరీక్షణ అనేది కోల్పోవద్దని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఏమనంటే, మన నిరీక్షణాస్పదం ఎప్పటికీ నశించదు. మన నిరీక్షణ ఎవరంటే మన ప్రభువారే. మన ప్రభు చేతిలో ఉన్నామనే నమ్మకం మనం ఉంటే, మన చుట్టూన నెగిటివ్ పీపుల్, నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ థాట్స్ నుంచి మనం బయటపడగలం. అలాంటి వారు ఎప్పుడూ మన చుట్టూ వలయంగానే ఉండిపోతారు. కంటిన్యూస్లీ వాళ్ళు మనల్ని కిందికి లాగడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ కీర్తనకారుడు ఎంత భయంకరమైన స్థితిలలో ఉన్నాడంటే, ప్రతిసారి గొలియాతు వంటి పరిస్థితులు తన ముందు ఉన్నాయి. రాజకీయ కుట్ర చేస్తున్న సౌలు, అబ్షాలోం వంటి వారు తన ముందు ఉన్నారు. కానీ తన ప్రస్తుతపున్న పరిస్థితులను బట్టి తన భవిష్యత్ సంతోషాన్ని, తన భవిష్యత్ నిరీక్షణను తను ఏమాత్రం కోల్పోలేదు. ఎందుకంటే ఆయన నమ్మకం ఒకటే, నా ప్రభు బలవంతుడు, నా ప్రభు ఈ చిన్న చిన్న వాటిని ఏ విధంగానైనా ఎదుర్కోగలడు, నా ప్రభువే యుద్ధం చేయవాడు, నా ముందు ఎంతమంది వచ్చి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినా నా దేవుడు ఉన్నాడు, నేను అందుకే భయపడను. ఈ ఒక్క నిరీక్షణ కలిగి మనం కూడా ఉంటే మనం ఎటువంటి పరిస్థితులనైనా చాలా సునాయాసంగా ఎదుర్కోగలం. ఏదైనా నా ప్రభు కంటే గొప్పది కాదు, నా ప్రభుకి ఇది సాధ్యమే అని ఒకే ఒక ఆశ, ఒకే ఒక నిరీక్షణ మనం పెట్టుకున్నట్లయితే మనం చాలా సునాయాసంగా ప్రతి విధమైన దాన్ని ఎదుర్కోగలం. ఈనాడు ఈ మాటలు మీ ముందు తీసుకొచ్చేది ఎందుకంటే, నా జీవితంలో, నా సొంత అనుభవంలో కూడా ఇలాంటి అనేకమైన అనుభవములు ఒంటరిగా పోరాటం చేయవలసి వస్తుంది. కానీ దేవుడు ప్రతి విషయంలో ఇంత కొదవ కాకుండా, దేవుడు ప్రతి విషయంలో ఒకే ఒక మాట చెప్తా వచ్చాడు. ఆయన అన్ని విషయంలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. నేను అంత నమ్మకంగా లేనప్పటికీ ఆయన ఏ విషయంలో కొదవ చేయలేదు, ఏ విషయంలో నా ఆశను పూర్తిగా తీసివేయలేదు. అటువంటి దేవుడు నీకు కూడా ఉన్నాడు. కాబట్టి అట్టి దేవుడి దగ్గరికి వచ్చి మనం వేడుకుందాం. ప్రభువా, నేను నీ మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను, దయచేసి నన్ను తోసివేయొద్దని బ్రతిమాలుకుంటే తప్పనిసరిగా ఆయన మన మాట వినేవాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఇటు గొప్ప ఆధిక్యత నీ వారుగా మేము ఉండుటకు మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. మీ తట్టు చూసినప్పుడు మాకు దొరికిన ఆశ, మీ తట్టు చూసినప్పుడు మాకు వచ్చిన నిరీక్షణకే మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ, ఈ నిరీక్షణను మేము పోగొట్టుకోకుండా ఉండనట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.